శ్రీ పరాభవనామ సంవత్సర వృషభ రాశి ఫలితములు. కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి 1, 2, 3, 4 పాదములు, మృగశిర 1, 2 పాదముల వారు ఈ రాశి యందు ఉంటారు. ఈ సంవత్సరం వీరికి ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 4గా చెప్పబడుతోంది. ఈ రాశివారు గురుడు జూన్ 1 వరకు తామ్రమూర్తిగా ఉండడం వలన సామాన్య ఫలితములను పొందుతారు. తరువాత జూన్ 2 నుండి లోహమూర్తిగా కొంతవరకు ధననాశనాన్ని కలిగించే అవకాశం ఉంది. రాహుకేతువులు డిసెంబర్ 5 వరకు రజతమూర్తులుగా సౌభాగ్యకరమైన ఫలితాలను ఇస్తారు. తదుపరి సువర్ణమూర్తులుగా సర్వ సౌఖ్యాలను కలిగిస్తారు. శనైశ్చరుడు ఏకాదశ స్థాన సంచారం వలన వృత్తి వ్యాపారాలు, వ్యక్తిగత జీవితం ఎంతో ఆశావహంగా ఉంటుంది. ముందు చూపుతో పనులను పూర్తి చేసుకుంటారు. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. ప్రణాళికల ప్రకారం దీర్ఘకాలిక లక్ష్యాలను కూడా పూర్తి చేస్తారు. వ్యాపార భాగస్వాములతో స్థిరమైన పొత్తుల వలన రాబడి పెరుగుతుంది. వ్యక్తిగత జీవనం, కుటుంబ పోషణ, వ్యాపారంలో సమన్వయం ఈ సంవత్సరం వీరికి ప్రోత్సాహకరంగా ఉంటాయి. జూలై నుండి డిసెంబర్ వరకు శని వక్రించడం వలన ఆర్థిక వ్యవహారాల యందు అప్రమత్తంగా ఉండాలి. న్యాయవాదులకు, ఉన్నతాధికారులకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఇనుము, సిమెంటు, గృహ నిర్మాణ సంబంధ వ్యాపారస్తులకు అధిక ధనలాభం ఉంటుంది. న్యాయవాదులకు, అకౌంటు రంగం వారికి తగినంత ఆదాయం ఉంటుంది. షేర్ల యందు పెట్టుబడులు సామాన్యంగా ఉంటాయి. రైతులకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. జలచర సంబంధ వ్యాపారులకు, పౌల్ట్రీ వ్యాపారులకు సామాన్యంగా ఉంటుంది. రైసు మిల్లర్లకు, పారిశ్రామిక రంగం వారికి ఈ సంవత్సరం కొంతవరకు అనుకూలంగానే ఉంటుంది. చేసే పనిని ఆసక్తితో చేస్తారు. తోబుట్టువులు, బంధువులు, ఇతర పొరుగువారితో అద్భుతమైన సంబంధాలను కలిగి ఉంటారు. భాషాపరమైన, సాహిత్యపరమైన గౌరవాన్ని పొందే ప్రయత్నం చేస్తారు. విద్యార్థులు గొప్ప జ్ఞాపక శక్తిని కలిగి విజయాన్ని సాధిస్తారు. ఈ రాశివారికి డిసెంబర్ మొదటి వారం వరకు ఉద్యోగంలో వృద్ధి, వ్యాపారంలో తగినంత గుర్తింపు, ఆదాయం లభిస్తాయి. గృహ విషయాలు అత్యంత ఆనందకరంగా ఉంటాయి. గృహ విషయాలు సౌఖ్యకరంగా ఉంటాయి. ఈ రాశివారిపై రాహుకేతువుల ప్రభావం అనుకూలంగా ఉంటుంది. వీరికి నిత్యోత్సాహం, ఆర్థిక వృద్ధి, ఉన్నత చదువులు కలిసి రావడం, ఏ పనిలో అయినా చేసిన ప్రయత్నం సఫలీకృతం అవుతుంది. అలాగే వీరికి ఇతరుల నుండి మంచి ప్రోత్సాహం లభిస్తుంది. శివారాధన, హనుమాన్ చాలీసా చదవడం వలన మంచి ఫలితాలను పొందుతారు. ఈ రాశివారికి అదృష్ట సంఖ్య 6. బుధ, శుక్ర, శనివారాలతో కలిసి వచ్చే 2 మరియు 6 తేదీలు వీరికి మరింత అనుకూలంగా ఉంటాయి. మొత్తం మీద ఈ రాశివారికి కొంత మానసిక ఒత్తిడి ఉన్నా వ్యాపారాభివృద్ధితో, ధనలాభంతో, చేసిన ప్రయత్నాలు సఫలీకృతం కావడంతో ఈ సంవత్సరం వీరికి ప్రోత్సాహకరంగా ఉంటుంది.